మెయింటైన్ ఏ పర్సంటేజ్, ఎక్కువ పర్సంటేజ్ ఉన్నా అవి ఎందుకు మనకి దండేసేది ఇంకేం చేసేది. సో I don't want to waste your time. This is called part 3. రాసుకోండి. The part 3 of probability. First మనం డైస్ చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్స్ అండ్ బ్యాగ్స్ చూసాం. The second point మార్నింగ్ సెక్షన్ కాయిన్స్ చూసాం. The third part is the dice based questions. తొందరగా కవళిక స్టార్ట్ చేద్దామా? Can you start? Yes, sir. Yeah. చూడండి రాసుకోండి. డైస్ వన్ ఆఫ్ ద మోస్ట్, చెప్తున్నాను కదా, మూడు ఇంపార్టెంట్: కాయిన్స్, డైస్ అండ్ నెంబర్స్. ఈ మూడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఆన్ క్యాంపస్. 1 minute, తొందరగా ఓడేస్తాను, ఇంట్లో చదువుకోవచ్చు, మళ్ళీ అటు పక్కే ఉంటుంది మన సంతని. ఎస్, ద ప్రాబబిలిటీ, ద డైస్ బేసిక్ 1. చూడండి, ఒక డైస్ రోల్ చేస్తే వాట్ ఈస్ ద టోటల్ అవుట్కమ్? ఒక డైస్ లో ఎన్ని ఉంటాయి? టోటల్ హౌ మెనీ? 6. చూడండి, ఒక డైస్ ని ఇఫ్ ఐ రోల్ 1 డైస్, ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as a total space is equal to 6. క్లియర్? టోటల్ 6 ఉంటాయి. 6 డిఫరెంట్, 1 2 3 4 5 6. come to the, if 2 dice are rolled, what is the total outcome? 2 dice 36. Clear? If you see clear, before morning చెప్పాను, when you come to the coins, what is the formula? 2 power n. Is it right? 2 power n, where n indicates the total number of coins. ఒక కాయిన్ ఉంటే 2 power 1, 2 coins ఉంటే 2 square. అలాగే when we have a dice problem, the formula is 6 power n. For example, ఒక డైస్ ఉంటే 6 power 1. For example, 2 dice ఉంటే 2 square. For example, 3 dice unte, what is the formula? 3 dice unte, what is the answer? 216. 216 is also called as a 6 cube. For example, n dice are rolled out. What is the total space? 6 power n. Are you clear better? Raskondi, please write the basic concept 1. Please write the basic concept 1. Tondraga. Speed. Camp. క్యాంపస్ లో ఒక్క క్వశ్చన్ కూడా వదలకూడదు, అది నా టార్గెట్. కంప్లీటెడ్ చెప్పండి. కంప్లీటెడ్? Yes, sir. యా. బేసిక్ నెంబర్ 2, డైస్ బేసిక్ నెంబర్ 2 కరెక్ట్ గా చూడు. లిసన్ కేర్ఫుల్లీ. మా కాలేజ్ స్టార్ట్ అయిపోయింది, డే ఆఫ్ టుమారో కాలేజ్కి వెళ్ళాలి. చూడండి, ఒక డైస్ త్రో చేస్తున్నాను. ఐఎమ్ థ్రోయింగ్ 1 డై. కరెక్ట్ గా వింటరా? పెద్ద విచిత్రం కాదు ప్రాబబిలిటీ. ఒక డై త్రో చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ గెటింగ్ ద ఈవెన్ నెంబర్ అంటాడు. గెటింగ్ అండ్ ఈవెన్ నెంబర్ అంటాడు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ రా? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ గెటింగ్ ద ఈవెన్ నెంబర్? వాట్ ఆర్ ద ఛాన్సెస్? డైస్ ఎన్ని ఉంటాయి? 1/2 sir. 1/6. ఎస్, నాకు ఈవెన్ నెంబర్ కావాలంటున్నాడు కాబట్టి 2 4 6. వాట్ ఇస్ ద ఫేవరబుల్ కండిషన్ చెప్పండి? వాట్ ఇస్ ద ఫేవరబుల్ కండిషన్? 3 డివైడెడ్ బై వాట్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్? ఎన్ని? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 6. therefore what is the probability? 1/2. are you clear? చెప్పండి, ఆడ్ నెంబర్ కి ఎంత? what is the probability to get a odd number? 1/2, sir. 1/2 is also same, 6 numbers. 3/6. The answer is 1/2. If number is a prime number, I take, what is the probability of a prime number? Prime number 1/2. Yeah, prime number 2, 3, 2, 3, 5 is 3 numbers are prime numbers. మొత్తం ఎన్ని ఉన్నాయి prime numbers? 3. Therefore 3/6. This is also 1/2 is a probability. Number 5. Any number 5. What is the probability getting a 5? What is the probability? 1/6. 1/6. 1/6. What is the probability getting a 3? What is the probability getting a 3? 1/6 sir. What is the probability get a 6?
1 by 6. ఎన్నిసార్లు అపీర్ అవుతుంది 6 ఒకసారి, 3 ఎన్నిసార్లు అపీర్ అవుతుంది ఒకసారి, 5 ఎన్నిసార్లు అపీర్ ఒకసారి. therefore any individual number the probability always 1 by 6 for the dice. రాసుకోండి తొందరగా. ప్లీజ్ నోట్ డౌన్ అండ్ టెల్ మీ ఇఫ్ యూ కంప్లీటెడ్. బేసిక్ పాయింట్ 3 లోకి వెళ్తాను. Most important, basics 3. Completed? Yes, sir. Yeah. Yes, sir. Basic point 3. Basic 3. Basic 3 of a probability dice. For example, ఇంతవరకు 1 dice చూసాం. Go for the 2 dice చూద్దాం. 2 dice, what is the total sample space? What is the total outcome? 36, sir. The total outcome is equal to 36. That's the point number 1. Denominator is 36. ఇప్పుడు చూద్దాం. Question number 1. What is the probability getting a same number? What is the probability getting a same number 1 by when 6, sir. dice are thrown? చూద్దాం. Yeah, on both dice మీద సేమ్ నెంబర్ పడడానికి ఎన్ని అవకాశం? what are the chances? We have a 1-1, 2-2, 3-3, 4-4, 5-5, 6-6. What is the favorable condition? What are the favorable condition total together? 6 divided by 6 divided by total outcomes are 36. Therefore 1 by 6. Last question number 1. Getting same number on both dice. The answer is 1 by 6. This is called theoretical. This is called the final probability P of E. Next question. Question number 2. Getting the sum is equal to 5. Getting sum equal to 5. రెండు డైస్ ని కలిపి 5 వచ్చే సమ్ యొక్క ప్రాబబిలిటీ ఎంత? What are the chances రా? చూడండి, what are the chances? ఫస్ట్ డైస్ లో 1 పడి సెకండ్ డైస్ లో 4 పడితే, సెకండ్ డైస్ లో ఫస్ట్ డైస్ లో 4 పడి సెకండ్ డైస్ లో 1 పడితే, ఫస్ట్ డైస్ లో 2 సెకండ్ డైస్ లో 3, ఫస్ట్ డైస్ లో 3 సెకండ్ డైస్ లో 2. అంతేనా కదా? We have a 4 chances. What is the probability? చెప్పండమ్మా, what is the probability? 1 by 9, sir. Yes, 4 by 36. 4 by 36 can be taken as 2 by 18. We can take it as 1 by 9. Is it right? Is it correct? 1 by 9? Yes, sir. Yes, sir. Yeah. రాసుకోండి. Question number 2 రాసుకోండి. Getting a sum of 9. Getting a sum of 9. Sorry, getting a sum of 5. Completed, sir. Completed. Thank you. So the basic point 3 చూద్దాం. Next point, getting a sum 9 చేయండి. Getting a sum on both dice. Sum is 9. 4 by 36, sir. 1 by 36. The answer is also called as a 1 by 9. Getting a sum of 10. Getting a sum of 10. 3 by 36, sir. 4 by 36. అంతేనా? 3 by 36, sir. 1 by 12. అర్థమైందా లేదా? క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 9 అంటాడు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 10 అంటాడు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 7 అంటాడు. ఏదైనా బిఫోర్ ఏదైతే మనం చేసామో ద సేమ్ ప్రొసీజర్ లైక్ దిస్ 1, 4, 4, 1, 2, 3, 3, 2.
Clear? Like that we have to take. Please note down. Please note down the sum 9. Please note down the sum 9. The answer is 1/9 or otherwise 4/36. Come to the sum of 10. 3/36 is also called as a 1/12. Answer always should be less than 1. Next. అయిపోయిందా? Completed? Completed? Yes, sir. యా చూడండి ఇప్పుడు చూద్దాం కరెక్ట్ గా సీ క్లియర్ఫుల్లీ. సమ్ లోకి వెళ్తాను, నెంబర్ ఆఫ్ కేసెస్ చూద్దాం కరెక్ట్ గా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 డైస్ లో 2 రావాలంటే, 2 డైస్ యొక్క సమ్ 2 రావాలంటే ఎన్ని కేసులు వస్తాయి? అలాంటి కేసు మొత్తం 2 డైస్ నేను రోల్ చేశాను. 2 డైస్ నేను రోల్ చేస్తే సమ్ 2 రావాలన్నది 1 + 1 = 2 అవ్వాలి. ఇది ఎన్నిసార్లు వస్తుంది? హౌ మెనీ టైమ్స్? సమ్ ఈక్వల్ టు 1 time, sir. 1 టైం. ద సమ్ రెండిట్లో కలిపి సమ్ 1 minute. రెండిట్లో కలిపి సమ్ 2 అవ్వాలంటే ఒకసారి వస్తుంది, ఓన్లీ 1 కేస్. 2 చూడండి కరెక్ట్ గా చూడు. 3 రావాలంటే 2 కేసెస్ వస్తుంది. 3 దట్ ఇస్ కాల్డ్ 1 2 2 1. అంతేనా కాదా? కమ్ టు ద 4 3, కమ్ టు ద 5 4 చూడండి. నెక్స్ట్ 6 5 ఆగదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 2 సమ్ కలిపి 12 రావాలి, ఎన్నిసార్లు వస్తుంది రా? 2 డైస్ లో ఎన్నిసార్లు వస్తుంది? 1 time, sir. 1 టైం. ఇందులో 6 ఇందులో 6 1 టైం. కరెక్ట్ గా చూడు. ఎప్పుడైతే ఫస్ట్ కేసు 2 కలిపి ఫస్ట్ డైస్ సెకండ్ డైస్ సమ్ 1 టైం వచ్చి లాస్ట్ డైస్ లో కూడా ద మాక్సిమం వాల్యూ కూడా 1 టైం వస్తే దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇస్ కమ్స్ అండర్ పాలిండ్రోమిక్ నంబర్. పాలిండ్రోమిక్ నంబర్ అంటే ఏంటి? పాలిండ్రోమిక్ నంబర్ అంటే ఏంటి? ద మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ ఒకసారి అపీర్ అయితే దట్ ఈస్ కాల్డ్ పాలిండ్రోమిక్. అంటే 12 కదా, ఇది 12 కాబట్టి సమ్ 11 వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్. నెక్స్ట్ సమ్ 9 ప్లేస్ సరిపోలేదు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. పాలిండ్రోమిక్ నంబర్ అంటే ఒక్క నిమిషం. దిస్ ఈస్ సమ్, దిస్ ఈస్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఎన్నిసార్లు వస్తాయి? సమ్ 2 అవ్వాలంటే 1 టైం, సమ్ 3 అవ్వాలంటే 2 టైమ్స్ అపీర్ అవుతుంది. ఈ కాల్ చెప్పారు 1, 2, 2, 1. సమ్ 4 కావాలంటే 2 డైస్ కలిపి 3, సమ్ 5 కావాలంటే 4, 6 కావాలంటే 5. 6 కావాలంటే ఎంత? 5. ఇదనే కాదు, 5 4 6 5. ఇప్పుడు కరెక్ట్ గా చూడు, లాస్ట్ వస్తున్నాను. సమ్ 12 అన్నది ఒకసారి వస్తుంది. 11 తర్వాత 12 తర్వాత 11 తర్వాత 10 తర్వాత 9 తర్వాత 8 తర్వాత 7. మళ్ళీ బ్యాక్ టు ఫ్రంట్ కి రండి. 2 3 4 5 6. నువ్వు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే 2 డైస్ లో కలిపి 2 రావాలంటే ఒకసారి వస్తుంది. 2 డైస్ లో 12 రావాలంటే 1 సార్ వస్తుంది. ఇక్కడ మినిమం ఇస్ ఎట్ 2, maximum is at 12. Both are appearing 1 time, that is called as a palindromic numbers. అప్పుడు ఏంటి? 2 ఎన్నిసార్లు వస్తుంది? 1 3 2 4 3 5 4 6 5 7 6 8 9 4 10. రెండిట్లో 2 సమ్ 10 కావాలంటే ఎన్నిసార్లు వస్తాయి? 3 టైమ్స్ వస్తాయి. 3 కేసెస్ లో 2 కలిపి 7 రావాలంటే సమ్ 6 టైమ్స్ వస్తాయి. 2 కలిపి 5 రావాలంటే సమ్ టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ 4. అందరికి అర్థమైందా లేదా? ఆల్ ఆఫ్ యూ ఆర్ యు క్లియర్? ప్లీజ్ సే yes or no. Please say yes or no. Yes, sir. Yeah, please note down. Please note down. Palindromic number. The concept comes under dice is called palindromic number. Palindromic number ante meaning ఏంటంటే same when written forward and backward. Minimum and maximum value both case ఒకసారి appear అయితే that is called the palindromic. We can take it as a reverse order, forward to backward చేస్తాం. That is called as a reverse. ఇక్కడ చూడండి, when 2 dice are thrown, what are the possibilities?
1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6. These are the possible conditions when the two dice are thrown up. మన maximum ఏ ఎగ్జామినేషన్ చూసినా maximum questions comes under about the two dice of throwing up. Two dice throw చేస్తే ఏంటి? What is the concept? అయిపోయిందా? కంప్లీటెడ్? Yes, sir. అయిపోయిందా? Yes, sir. Ravika, over? Yeah. Loss and find point. Examination లో లెటర్స్ వాళ్ళు ఏవైనా 3 days కి వెళ్తే కాన్సెప్ట్ చూద్దాం. చెప్తాను కదా, ఎగ్జామినేషన్ లో దే ఆర్ ఫోకసింగ్ అబౌట్ ద అట్లీస్ట్ అండ్ అట్మోస్ట్ లాస్ అండ్ ఫైండ్ పాయింట్. చెప్పి క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాను, ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్ లోకి. వెయిట్ 1 minute. త్రీ డైస్ కి వెళ్దాం. గోయింగ్ విత్ 3 days చూద్దాం. 3 days లో what is the total number of outcomes? What is the total number of outcomes? 216. 2 cube. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చెప్పండి, 3 dice thrown చేస్తే what is the minimum value? What is the maximum value? Minimum value 3 sir, maximum value 18. Minimum is 1 comma 1 comma 1. This is called minimum. This is called 3. What is the maximum value? 6 comma 6 comma 6. The total value, the maximum value we can get 18. The minimum value we are getting is a 3. This is the first point you have to understand. The second point is, for example, at least the sum is 400 anko. What is the probability that when 3 dice are thrown, what is the probability at least the sum is 400 ankondi? At least ante meaning entra? At least ante meaning entra? What is at least? Maximum to minimum. Minimum to maximum. At least minimum to maximum. Did you understand? Advainda? Are you got? Yes or no? At least ante minimum to maximum. Yes, or no? Yes sir. Yeah. ఇప్పుడు చూడండి సార్, అట్లీస్ట్ సమ్ ఈస్ 4 అంటే ఎందుకు తీసుకుంటాం సార్? చాలా పెద్ద కేసు. సింపుల్ షార్ట్ కట్ చూడండి. డైస్ లో ఇక్కడ మినిమం అన్నాడు కాబట్టి ఇక్కడ ఒక 3 డైస్ ని త్రో చేస్తే వాట్ ఈస్ ద మినిమం కండిషన్? వాట్ ఈస్ ద మినిమం వాల్యూ? 3 sir. వాట్ ఈస్ ద 3 కదా? అది తీసుకుంటే అయిపోతుంది క్వశ్చన్. 1 minute. ఒక నిమిషం. మీరు చేసుకోండి. 4 తీసుకుని రావాలి. 1 కామా 1 కామా 2 2 కామా 1 కామా 1 ఇలాంటి కేసులు తీసుకోవాలి. అలా కాకుండా ఎప్పుడైతే 3 డైస్ త్రో అన్నాడో మినిమం అన్నాడు. అట్లీస్ట్ అంటే మినిమం టు మాక్సిమం. ఎన్నిసార్లు మినిమం వాల్యూ అంటే 3. ఇప్పుడు చెప్పండి, 3 రావాలంటే వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ? 3 డైస్ థ్రోన్, వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ? ఎన్నిసార్లు వస్తుంది 3? చెప్పండి. 3 డైస్ లో కలిపి 3 డైస్ కలిపి 3 రావాలంటే వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ రా? 1/216. 1/216. అయిపోయింది. తీసుకోండి, మినిమం వాల్యూ తీసుకోండి. 1 minus 1/216 చేయండి. We are getting as a unfavorable to favorable. The answer is 215/216. అర్థమైందా లేదా all of you? ఎప్పుడైతే అట్లీస్ట్ అన్నాడో, అట్లీస్ట్ అంటే మినిమం. వాట్ ఇస్ ద షార్ట్ కట్? 3 అన్నది ఎన్నిసార్లు అపీర్ అవుద్ది? ఒకసారి అపీర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి రా, 4 డైస్ థ్రోన్ చేస్తే చెప్పండి.
4 డైస్ నేను త్రో చేస్తే వాట్ ఈస్ ద అట్లీస్ట్ సమ్ ఈస్ ఈక్వల్ టు 4 అంటే వాట్ ఈస్ ద ఆన్సర్? ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకోండి, 5 అనుకోండి, వాట్ ఈస్ ద ఆన్సర్? జనరల్ గా చెప్పండి, వాట్ ఈస్ ద షార్ట్ కట్? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ మనం చేస్తాం? ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ చెప్పండి? మినిమం టు మాక్సిమం అట్లీస్ట్ 6 పవర్ 4, 6 పవర్ 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 రావాలంటే మినిమం సమ్ ఈస్ 4 అన్నా కదా, మినిమం వాల్యూ 4 డేస్ కి ఎంత? మినిమం వాల్యూ 4 డేస్ అంత 4 ఏనా? 1, 1, 1, 1, 1 ఎన్నిసార్లు అపీర్ అవుతుంది? ఒకసారి అపీర్ అవుతుంది. ద ఆన్సర్ ఈస్ 1/6 6 పవర్ 4. గాట్ ద పాయింట్ ఆల్ ఆఫ్ యూ? అందుకు అర్థమైందా లేదు పాయింట్? ప్లీజ్ సే yes or no. Yes, sir. Yeah. సార్ నెక్స్ట్ చెప్పమ్మా. ఇప్పుడు అట్లీస్ట్ సమ్ ఇస్ 5 అని ఇచ్చారు కదా సార్. ఇది తీసుకో, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్. ఓకే సార్. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దీన్ని కన్సిడర్ చేయొద్దు. నేను చెప్తున్నాను ఇక్కడ రాజ్కన్ సార్ 3 డేస్ చెప్పారు, 4 డేస్ చెప్పారు అని మాట ఉండకూడదు అంటున్నాను. అర్థవుతుందా? ఇక్కడ అట్లీస్ట్ సమ్ ఇస్ 4 అని ఇచ్చారు కదా సార్. ఒకవేళ అట్లీస్ట్ సమ్ ఇస్ 3 అని ఇచ్చిన 1 మైనస్ మినిమం వాల్యూ చేయాలా సార్? అంతే కదా, దట్ ఇస్ అ థింగ్, దట్ ఇస్ అ మినిమం వాల్యూ కదా. క్లియర్? ఇప్పుడు అట్మోస్ట్ చూడండి, అట్మోస్ట్ వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ? 1 minute. What is the probability? At most the sum is 17. At most the sum is 17 అంటే ఏం చేయాలి? At most అంటే ఏం చేయాలి? What is the step for the at most? Maximum to minimum. అంతేనా కదా? At most అంటే maximum to minimum అన్నాను. ఇప్పుడు maximum value రావాలంటే the 6,6,6 the maximum value 18. అంతేనా కదా? Maximum value 18. ఇప్పుడు maximum value 18 రావడానికి what is the probability? Maximum value 18 అంటే what is the probability? 1/216. 1/216. అదే స్టెప్ -1/7. Again for this answer also 215/216. ఒకసారి ట్రై చేయండి. 4 కి 5 కి 6 కి 7 కి 8 కి 9 కి ట్రై చేయండి. వాట్ ఇస్ ద ఆన్సర్ నీకు అర్థమైపోతుంది. గత టైం లేదని చెప్పట్లేదు, 2 వాల్యూ చెప్పాను. అట్లీస్ట్ సమ్ ఇస్ 4, అట్లీస్ట్ సమ్ ఇస్ 5, అట్లీస్ట్ సమ్ ఇస్ 6. ఈ మూడికి చెయ్యు, నీకు ఆన్సర్ ఏమొస్తుందో ఐడెంటిఫై చేయి జనరల్ గా. ద సెకండ్ థింగ్, అట్మోస్ట్ 17 is 7, అట్మోస్ట్ సమ్ ఇస్ 17, అట్మోస్ట్ సమ్ ఇస్ 16, అట్మోస్ట్ సమ్ ఇస్ 15 చేయండి. 17 కి 16 కి 15 చేస్తే నీకే క్లారిటీ వచ్చేస్తుంది. సేమ్ వాల్యూ వస్తుందా, డిఫరెంట్ వాల్యూ వస్తుందా నీకే తెలుస్తుంది. అట్లీస్ట్ అంటే మినిమం వాల్యూ మీద వెళ్ళిపోతున్నాను, అట్మోస్ట్ అంటే ఫస్ట్ వాల్యూ తీసుకుంటున్నాను, లాస్ట్ వాల్యూ కన్సిడర్ చేయట్లేదు. దట్ పాయింట్ ప్లీజ్ నోట్ డౌన్, ప్లీజ్ నోట్ డౌన్. మీరు చేయవలసింది అట్లీస్ట్ ఉన్నప్పుడు మీరు చేయవలసింది 4 కి 5 కి 6 చేయండి హోంవర్క్. 4 చేస్తాను కాబట్టి 5 కి 6 కి 7 కి చెయ్యి మిడ్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత. అట్మోస్ట్ కి నువ్వు చేయవలసింది 17 చేసావు కాబట్టి అదే మాక్సిమం కాబట్టి 18 లోకి వెళ్ళిపోతున్నావు కాబట్టి 17, 16, 15 చేయి. 17, 16, 15 కి వాల్యూస్ ఎలా వస్తున్నాయి? సేమ్ వస్తున్నాయా, డిఫరెంట్ వస్తున్నాయా ఐడెంటిఫై చేయి. యూ విల్ గెట్ ఎ ఆన్సర్. గాట్ ఇట్? చెప్పండి సార్. అక్కడ అట్లీస్ట్ దగ్గర 1 మైనస్ 1/216 తీసుకున్నాం కదా. అవును. అక్కడ మినిమం వాల్యూ 3 తీసుకోవాలా లేకపోతే 1 తీసుకున్నారండి? అది అర్థం కాలేదు. ఏది మినిమం వాల్యూ ఏంటి అంటే ఇప్పుడు మనకి మినిమం వాల్యూ ప్రాబిలిటీ 3 వస్తుంది, ఇక్కడ మాక్సిమం అనేది 18 వస్తుంది కదా సార్. అవును అవును. మనం మినిమం నుంచి మాక్సిమం తీసేటప్పుడు ఇక్కడ మినిమం వాల్యూ 3 అయ్యాలా అని అంటే అక్కడ 4 ఇచ్చాడు కదరా. యాక్చువల్లీ అట్లీస్ట్ అంటే మనం ఏంటి, అట్లీస్ట్ సమ్ ఇస్ 4 అంటే మనం చెక్ చేయాల్సిన కండిషన్స్ ఏంటి? 4, 5, 6, 7, 8 సో ఆన్ అప్ టు 18 చెక్ చేసుకోవాలి. మనం ఇన్ని కేసులు చెక్ చేసుకుంటా ఏం చేస్తున్నాం అంటే అట్లీస్ట్ డైస్ ప్రాబ్లం లో 3 డైస్ త్రూ చేసినప్పుడు అట్లీస్ట్ అంటే ఫస్ట్ మినిమం వాల్యూ తీసుకోవాలి. అక్కడ మినిమం వాల్యూ ఏంటంటే మనకి 3 and 18 లో మినిమం వాల్యూ 3 తీసుకోవాలి. అక్కడ 3 అనేది కన్సిడర్ చేసుకుంటున్నాను.
మాక్సిమం వాల్యూ 18 కన్సిడర్ చేసుకుంటున్నాను అట్మోస్ట్ కి, ఎందుకంటే అట్లీస్ట్ అనేది గోయింగ్ ఫ్రమ్ మినిమం టు మాక్సిమం కాబట్టి మినిమం వాల్యూ ఎంత వస్తుందో 3 days లో కలిపి 3 కాబట్టి ఐఎమ్ టేకింగ్ యాజ్ 1/216. కమ్ టు ద అట్మోస్ట్ లో 17 తో స్టార్ట్ అవుతుంది, 0 తో ఎండ్ అవుతుంది, 17 తో స్టార్ట్ అయ్యి 3 తో ఎండ్ అవుతుంది. ఇవన్నీ కేసులు చూడకుండా నేను మాక్సిమం వాల్యూ తీసుకుంటున్నాను. ద మాక్సిమం వాల్యూ 18 ఎన్నిసార్లు అపీర్ అవుతుంది? 6,6,6 లో ఒకసారి అపీర్ అవుతుంది, 1/216. 1 minus 1/216, I got answer 215/216. అర్థమైందా? రోల్ నెంబర్ M46. Yes, sir. Yeah. Next. Yeah. Question లోకి వెళ్ళిపోతున్నాను. ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్ సో సింపుల్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, కాగ్నిజెంట్ 2019 క్వశ్చన్. కాగ్నిజెంట్ 2019 క్వశ్చన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 10 నిమిషాల్లో కూడా వస్తాను, 10 to 15 minutes. What is the question? 2 dice are thrown. 2 dice are. What is the answer? 1/9, sir. 1/9, 4/15, 5/12, 5/3, 36. None. Our friend said that answer is 1/9. Perfect. అంటే 2 dice are rolled out. What is the probability to get a sum? Simple question cognizant లో. ఒక క్వశ్చన్ 1 minute. 9 సమ్ రావాలంట. 9 సమ్ రావాలి అంటే ఫస్ట్ డైస్ లో సెకండ్ డైస్ 2 డైస్ త్రో చేస్తే ఫస్ట్ డైస్ లో కన్సిడర్ 3 తీసుకుంటే సెకండ్ డైస్ లో ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసులో కన్సిడర్ 4 తీసుకుంటే సెకండ్ దాంట్లో ఐ కెన్ కన్సిడర్ 5. This is called explanation. What are the different possibilities? 3, 6, 6, 3, 5, 4, 4, 5. These are the 4 favorable conditions. The favorable condition is 4. Total 2 dice, the 6 square is a 36. Therefore 2/18. 2/18 can be taken as 1/9. All of you, correct clarity? Please say yes or no. Please say yes or no. Yes, sir. Yeah. Can I go with the next question? Question number 2. Tondaraga. Yes, sir. Question number 2. 2 dice are Wipro National Level Talent Hunter. 2 dice rolled randomly. Find the randomly అనే మాట చాలా పట్టించుకుంటారు. ర్యాండమ్ అంటే ఏంటరా, ఒకటి తర్వాత ఇంకోటి ఇలాగా కలిపేసమాట. ఎలా పడితే అలా కలపడానికి ర్యాండమ్ అంటాం. ఒక 60 మంది ఉన్నారు, 60 మందిలో నేను ర్యాండమ్ గా 2 తీసుకుంటాను, ఎవరు పడితే అది తీసుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ as a random. 2 dice are rolled randomly. Find probability to get sum is a prime number. చెప్పాలి. Prime number రావాలంటే what is the probability when 2 dice are rolled out? The option 1, 1/9, 15/36, sir. 1/11. 5/12, 5/36. None. ఇప్పుడు చెప్పండి. 5/12, sir. 5/12. Perfect. చెప్పండి రా, anybody in the class, what are the probabilities? What is the prime numbers? What are the prime numbers? 2, 3, 5, 7, 11. చెప్పండి ఇప్పుడు 2 వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 2 వచ్చే 1, 1, 3 వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 3 వచ్చే ఛాన్సెస్ 1, 2, 2, 2, 1. ఇప్పుడు 5 వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 4, 1, 1, 4, 2, 3, 3, 2. అంతేనా కాదా? వాట్ అబౌట్ ద 7 వచ్చే ఛాన్స్ ఉన్నాయి? టేక్ టైం, ప్రాబబిలిటీ టైం తీసుకో, కంగారు పడద్దు. వాట్ అబౌట్ ద 7 ప్రాబబిలిటీ? 5, 2, 2, 5, 4, 3, 3, 4. అంతేనా? ఇంకేమున్నాయా? ఇంకేమున్నాయా టోటల్? 1/1, 6. అంతేనా? 6, 1. వాట్ అబౌట్ ద 11? 11 చాలా తక్కువ వస్తాయి. అయితే 5, 6, 6, 5. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కరెక్ట్ గా చూడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Total favorable conditions are 15. 2 dice, 6 square, 36. Therefore, what is the answer we have? 3 5s are 3 12s are. The answer is 5/12. The answer is 5/12. అయిపోయిందా? సార్ చెప్పరా. అక్కడ 6 స్క్వేర్ ఎందుకు సార్ తీసుకున్నాం మనం?
2 డైస్ కదరా, 2 డైస్ కి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 స్క్వేర్ అండ్ 36 కదా. చెప్పాను కదా ఫార్ములా. ఒక డై అయితే 6/1, 2 డైస్ అయితే 6 స్క్వేర్, 3 డైస్ అయితే 6 క్యూబ్, n డైస్ అయితే 6/n, డైస్ కి అయితే 6/n, కాయిన్స్ కి అయితే 2/n. క్లియర్? అర్థమైందా? అర్థమైంది సార్. ఇదంతా చేయాలి సార్, ఇదంతా చేయాలా మనం? ఎంత ప్రొసీజర్ చేయాలా? ఇఫ్ యు అండర్స్టాండ్ ద పాలిండ్రోమిక్ నంబర్స్, పాలిండ్రోమిక్స్ నంబర్స్ హైలైట్ చేయండి. ఇప్పుడు చూద్దాం పాలిండ్రోమిక్స్ నంబర్ నువ్వు బైహార్ట్ చేయగలిగితే క్వశ్చన్ 10 సెకండ్ అయిపోద్దిరా. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇప్పుడు చూడండి, ఐ సెడ్ దట్ టోటల్ 1 మినిట్ రా. పాలిండ్రోమిక్ నెంబర్లు ఇప్పుడు నేను ప్రైమ్ నెంబర్స్ అంటున్నాను. ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11. If you understand a palindromic number, is so easy. ఇక్కడ చూడండి 2, 3, 5, 7, 11. నెంబర్ ఆఫ్ కేసెస్ చూడు 1, 2, 4, 6, 2. 1 + 2 3, 3 + 4 9, 9 + 6 సరిపోయిందా? టోటల్ పాలిండ్రోమిక్స్ వస్తుందా మనకి? టోటల్ 15 వస్తుందా? 6 + 2 8, 8 + 4 12, 12 + 2 14, 14 + 1 15. ఇవన్నీ నెంబర్ ఆఫ్ కేసెస్. సార్ నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే ఏంటి? ఇవిడ నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే ఆల్ దిస్ ఆర్ కాల్డ్ as a నెంబర్ ఆఫ్ కేసెస్. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కేసెస్. ఈ నెంబర్ ఆఫ్ కేసు మనం చెక్ చేయకుండా డైరెక్ట్ గా పాలిండ్రోమిక్ నెంబర్ లోకి వెళ్ళిపోతున్నాను. సమ్ 2 అయితే ఎన్ని కేసులు వస్తాయి? 1 కేసు. 3 అయితే ఎన్ని కేసులు వస్తాయి? 2. 5 అయితే ఎన్ని కేసులు వస్తాయి? 4. 7 అయితే 6, 11 అయితే 5. ఇవన్నీ కౌంట్ చేస్తే I got an answer. Did you understand all of you? అందరికి అర్థమైందా లేదా? How we are applying application of a palindromic number. Did you understand? Yes sir. Yeah. అవన్నీ చేయకుండా పాలిండ్రోమిక్ నెంబర్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఇవ్వగానే, వైట్ పేపర్ ఇవ్వగానే పక్కన పాలిండ్రోమిక్ నెంబర్ రాసుకోండి. వాట్ 2 డైస్ ఇచ్చినా 2 డైస్ ఇచ్చినప్పుడు వాట్ ఇస్ ద పాలిండ్రోమిక్ నెంబర్ అంత పక్కన రాసుకుంటే ఎగ్జామ్ లో తక్కువ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 1, 1, 2, 2 ఇది ఒక మిస్ అయింది అనుకోండి. ఎగ్జాంపుల్ చూడు, ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కడో 2 మిస్ చేసేవారా, ఆన్సర్ మారిపోతుంది. ఆన్సర్ 14/36 వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ కూడా ఇది ఉంటుంది. అది ఇక్కడికి వెళ్ళిపోతాం. ఆ టైంలో ఎగ్జామినేషన్ టైంలో ఒక కేసు మిస్ చేసే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మైండ్ ఫ్రీగా ఉంది కాబట్టి సాల్వ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చక్కగా చెప్తున్నారు. ఎగ్జామినేషన్ మైండ్ వర్క్ చేస్తా, అప్పుడు ఎగ్జామినేషన్ పక్కన పాలిండ్రోమిక్ నెంబర్ రాసుకోండి. 2, 3, 4 10 పైన రాసేయడమే. దట్స్ ఇట్. కెన్ ఐ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్? చేస్తాను తొందరగా. ఎలా నెక్స్ట్ క్వశ్చన్ కి? Yes sir. Question number 3, Infosys 2019 question. A man having 2 dice, if he rolled both dice, then find the probability the sum of digits will be 5 or 7. నువ్వు ఏ మూలకి వెళ్ళినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోకూడదు. వాట్ ఈస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్? n ఫర్ ద మల్టిప్లికేషన్, r ఫర్ ద ఎడిషన్. ఆ మాట మాత్రం మర్చిపోవద్దు. Therefore the options మీరు చేస్తుండండి, నాకు ఆన్సర్ చెప్పండి. Option 1 1/18, option 2 1/12, option 3 5/9, option 4 5/18, option 5 5/18. 5/18. 5. Super. First favorable condition of a 5 కడతాను. First favorable condition of a 5 కడతాను. చూడండి, what are the favorable condition of a 5? ఆల్రెడీ చూసాను పాలిండ్రోమిక్ లో 4. What are the chances? 1, 4, 1, 4 and 4, 1 and 2, 3 and 3, 2. These are the 4 chances. Plus ఇక్కడ ప్లస్ ఎందుకు పెట్టానమ్మా? r ఉంది కాబట్టి r should be using as a notation for the plus. Now I am going for the 7. Palindromic number 7 ఎంత? Palindromic 7 value ఎంత? 6. Therefore 6 divided by 2 dice are thrown. The answer is 36. Therefore 10/36. 10/36 can be taken as 5/18. What are the 7 choices? What are the 7 chances? 1 6 cases, 6 1, 4 3 and 3 4 and 5 2 and 2 2 5. These are the 6 cases. Completed? Yes sir.
నెక్స్ట్ క్వశ్చన్ తొందరగా. If two dice, Infosys 2020 question, if two dice are rolled together, then find the probability of getting a number of one dice greater than the number of other dice. అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, వాట్ ఈస్ ఎగ్జాక్ట్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డైస్ లో ఇలాంటి కేసెస్ ఎన్ని ఉన్నాయి, చాలా కేసెస్ వస్తాయి. అంటే ఫస్ట్ దాంట్లో 3 వచ్చింది అనుకోండి, సెకండ్ దాంట్లో 4 రావాలి. అంటే ఒక దానికన్నా రెండోది ఎన్నిసార్లు వస్తుంది, వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ. ఒక డైస్ కన్నా ఇంకో డైస్ లో ఎక్కువ రావాలి. ఎక్కువ తక్కువ అన్న మాట వచ్చినప్పుడు చూడండి, వాట్ ఇస్ ద ఆప్షన్ నెంబర్ 1 is a 3/4, ఆప్షన్ నెంబర్ 2 2/3, ఆప్షన్ నెంబర్ 3 1/6, ఆప్షన్ నెంబర్ 4 5/6, ఆప్షన్ నెంబర్ 1 1/2. సార్ ఈక్వల్ గా ఉన్నవన్నీ చేస్తే మిగతా 30 కదా సార్. దాన్ని ఏమంటాం మన భాషలో? ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను, తీసీడు అన్న మాటను ఏమంటున్నాం చెప్పగలవా? ఎలిమినేటింగ్. దాన్ని ఏమంటాం అంటే P of E is a favorable condition. P E dash అన్నాం, దిస్ ఇస్ కాల్డ్ నాన్ ఫేవరబుల్ కండిషన్స్ అన్నాము. ఇక్కడ ఈ అడిగిన దానికన్నా రివర్స్ చేయడాన్ని నాన్ ఫేవరబుల్ కండిషన్ అంటే ఏం చేస్తే, ఎప్పుడైతే గ్రేటర్ దాన్ లెస్ దాన్ అన్నప్పుడు లెట్ us గో విత్ ఏ ఈక్వల్ నెంబర్ కి వెళ్ళిపోండి. ఈక్వల్ నెంబర్స్ ఎన్ని వస్తాయి? 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6, 6. ఎందుకు చేస్తున్నాం అంటే మన కన్వీనియంట్ కోసం. ఇలా చేయాలని రూల్ లేదు, ఇది మన కన్వీనియంట్. ఈజీగా నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతున్నాయి కాబట్టి గ్రేటర్ దాన్ లెస్ దాన్ అన్నప్పుడు టేక్ ఏ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ద 2 డైస్. రెండిట్లో ఈక్వల్ వచ్చే నెంబర్లు మొత్తం ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. 6 అంతేనా కదా? 6 టోటల్ స్పేస్ ఎంత? 6/36. The answer is 1/6. ఆన్సర్ 1/6 కదరా, 5/6 అని చెప్పారు ఆన్సర్. అడిగింది దానికి రివర్స్ అడిగారు కదా. మీకు ఆల్రెడీ మార్నింగ్ ఒకటి చెప్పాను, వాట్ ఇస్ ద యూనివర్సల్ ట్రూత్ ఆఫ్ ప్రాబబిలిటీ. యూనివర్సల్ చెప్పాను, ఫేవరబుల్ అన్ఫేవరబుల్ ఈక్వల్ అని చెప్పానా? P of E is a favorable, unfavorable equal to 1 అని చెప్పాను. ఇప్పుడు నాకు కావాల్సింది P of E కావాలి, ఫేవరబుల్. అడిగిందా? ఇప్పుడు నేను అడగ చేస్తున్నాను అంటే the P of E equal to unfavorable condition 1/6 equal to E. The P of E equal to 1 minus 1/6. The answer is 5/6. This is the answer. ఇక్కడ 1/6 కూడా ఉంది, చూడగా టక్మని పెట్టియదు. అర్థమవుతుందా? The final answer is 5/6. సార్ 1, 1, 2, 2, 3, 3 ఎందుకు తీసుకున్నాను? నా కన్వీనియంట్ కోసం, టైం తగ్గించడం కోసం తప్ప అందులో ఎలాంటి లాజిక్ లేదు. గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇచ్చినప్పుడు ఆల్వేస్ ఫాలో ఇస్ ద వాట్? ఈక్వల్ టు తీసుకోండి. ప్లీజ్ నోట్ డౌన్. లాస్ట్ 5 minutes తొందరగా. అయిపోయిందా? Yes sir. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్తున్న క్వశ్చన్స్ 3 కూడా TCS 2019 and 2020. యువర్ టైం స్టార్ట్స్ నౌ. It's 11/12 sir. 7/12 చెక్ చేయ ఒకసారి. 7/12 కాదు సార్. ఆప్షన్ లేదు. చెక్ చేయి, ఎక్కడ వచ్చాను చెక్ చేస్తాం. 2 dice are thrown simultaneously. వెంటనే what is the probability of getting 2 number whose product is even అవ్వాలి. ఈవెన్
into even, what is the answer? Even into even, what is the answer? Even. Even into odd. 2 into Even. 2, 2 into 2, 4. Even into odd, 2 3s are 6. Even. Odd into odd. Odd into odd. ఇప్పుడు ఇలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈవెన్ అడిగాను కాబట్టి నెంబర్ ఆఫ్ ఆడ్ కండిషన్స్ తక్కువ వస్తాయి ఎగ్జామినేషన్ లో. కరెక్ట్ గా చూడు. ఇప్పుడు చెప్పండి, వాట్ ఆర్ ద కేసెస్? ఫస్ట్ కేసు 1 into 1, ఫస్ట్ డైస్, సెకండ్ డైస్. నెక్స్ట్ ఆడ్ లోకి వెళ్తున్నాను. ఆడ్ ఇంటూ ఆడ్ కాబట్టి 1 into 3, 1 into 5, 3 into 1, 3 into 3. నెక్స్ట్ 3 into 5, 1 into 5, 3/4 sir. 3. చూద్దాం. 5 into 3, 5 into 5. ఎన్ని కేసెస్ వచ్చారా? 1 2 3 4 5 6 7 8 9. 9/36, 2 డైస్. ఇది ఫేవరబుల్ ఇన్ఫేవరబుల్ రా? ఫేవరబుల్ ఇన్ఫేవరబుల్? Unfavorable sir. ఇన్ఫేవరబుల్. కరెక్ట్ గా చూడు. అంటే ఇక్కడ అవుట్ ఆఫ్ 36 చాయిసెస్ వస్తే ఇక్కడ 9 వాటిలోనే ఈవెన్ వస్తుంది, రిమైనింగ్ అన్ని ఆడ్ వస్తుంది, రిమైనింగ్ ఈవెన్ వస్తున్నాయి. అందుచేత మనం టయాన్ని రెడ్యూస్ చేయడం కోసం నాన్ ఫేవరబుల్ కండిషన్, దిస్ ఇస్ కాల్డ్ నాన్ ఫేవరబుల్ కండిషన్. ఇప్పుడు ఏం చేయమన్నాను? P of E ప్లస్ P of E డాష్ ఈక్వల్ టు 1 కదా. 1 minus 9/36 ఎంత వస్తుంది? 27/36. 3 9s are 3 12s are 3 3s are 3 4s are. What is the answer? 3/4. అర్థమైందా లేదా? ఇదంతా P of A plus P of E dash equal to 1 అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నాన్ ఫేవరబుల్ కండిషన్ చేసావో డైరెక్ట్ గా 1 minus 9/36 చేయు. అస్తమానికి P of E plus P of E dash equal to 1 వేసుకోవడం కాదు. ఎప్పుడైతే నాన్ ఫేవరబుల్ ఉందో 1 minus నాన్ ఫేవరబుల్ equal to favorable condition. All of you got it? All of you got it? Please say yes or no, madam. అందరికి అర్థమైందా లేదా? యా, సింపుల్ గా టైం తీసుకున్నా పర్లేదు. క్వశ్చన్ మాత్రం ఒక మార్క్ పడిపోవాలి. క్యాంపస్ లో ట్రాన్స్మిటేషన్ కాంబినేషన్ 3 మార్కులు పడిపోవాలి. 8 లెసన్స్ ఉంది, అది మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ NQT 2020. 2 dice are rolled. The probability that the score is a prime number. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ప్రైమ్ నెంబర్ అంటే ఆన్సర్ ఎంత? 2 dice. What is the palindromic number? Prime number can check any answer always. 15 sir. 15. Always remember the 15. 15/36. 15/36 ఇక్కడ 2 dice అన్నాడు కాబట్టి 6 square by 15. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. దీన్ని సాల్వ్ చేస్తే 3 5s are 3 12s are. The direct answer is 5/12. కూర్చొని చేసేయద్దు. 2, 3, 5, 7, line. Package ఇంటికి వచ్చారు. Just remember the palindromic number. The sum of the total number of cases are 15 for the 2 dice when they are asking about the prime number. That's all. Last and final question of the previous papers, thesis NQT 2020. Sir, ఒకసారి ఆ క్వశ్చన్ మాట్లాడండి. Yeah. Sure. మొత్తం నా టార్గెట్ ఒకటే, ఈసీ వాళ్ళని ఐటీ వాళ్ళని అని పక్కన పెడితే కెమికల్, సివిల్, మెకానికల్ డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ దాంట్లో నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఒక 50 రావాలి ఇన్ఫోసిస్ లో. అది నా టార్గెట్. అందరికి వచ్చేస్తా రూల్ లేదు. 50 మంది ఖచ్చితంగా ఇన్ఫోసిస్ వెళ్తారు. దానికి తగినట్టు నేను కష్టపడతాను, నువ్వు కూడా కష్టపడాలి అంతే. ఈవెన్ అర్ధరాత్రి 12 ఇప్పుడు ఎంతవరకు ఫిగర్స్ సింగిల్ డిజిట్ లో ఉన్నాయి. కెమికల్, సివిల్, మెకానికల్ డి సింగిల్ ఫిగర్స్ లో ఉంటాయి, సింగిల్ లో ఉంటాయి. 2 3 4 6 8 ఇప్పుడు కాదు, డబల్ డిజిట్ లో నేను చేస్తాను. దానికి కావాల్సిన సపోర్ట్ మీరు నా దగ్గర కావాలి. అర్ధరాత్రి 12 గంటలకైనా జాయిన్ అయిపోవాలి. ద మెయిన్ థింగ్ క్వాంట్ లాజికల్ రీజన్ నాకు వదిలేయండి, ఐ విల్ టేక్ కేర్. ద సెకండ్ థింగ్ ఇస్ సూడో కోడ్ నేర్పిస్తాను అంతే. కరెక్ట్ గా సూడో కోడ్ నేర్పిస్తాను. ఈ 3 పట్టుకోండి, డెఫినెట్ గా ఇన్ఫోసిస్ లో క్యాగ్ అయిపోతాం. చూసారా, మీ సీనియర్స్ కి July 15th పోస్టింగ్ వస్తుంది ఇన్ఫోసిస్ అండ్ TCS. వాళ్ళకి July 10th 12th ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఇమ్మీడియట్లీ జాయినింగ్ ఇన్ 5 days అలా ఉంటారు. ఆ లైఫ్ వేరేగా ఉంటుంది, ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. Can I go to the last question? Yes. Can I go to the last question? Yeah. Last and final question.
for the semester. Saturday కలుద్దాం. When two dice are thrown simultaneously, what is the probability that the sum of the scores on the die is less than or equal to 4? తొందరగా చేయాలి బేటా. 1/6 sir. What is the answer? 1/6 sir. Perfect. ఏంట్రా ఏ అప్లై చేస్తావు? What is the method you applied? Palindrome sir, numbers of sir. Palindromic. Perfect. అయిపోయింది. Palindromic number 2 4 1 3 4 what? 3 4 2 4 4 3 అన్నాడు. Palindromic number అంతా అయిపోయింది. ఇక్కడ చూడు, ఇక్కడ less than equal to 4 అన్నాడు. Less than equal to 4 అంటే these are the 3 chances. Total number of cases 6. అయిపోయింది. 6/36 1/6 within 10 seconds అయిపోద్ది. Even some teachers NQT last year they are asking to write the palindromic number. Even coding లో కూడా, coding Python లో కూడా రాయొచ్చు మనం. ప్రోగ్రామింగ్ palindromic number కి దేనికైనా రాయొచ్చు మనం. ఫస్ట్ నెంబర్ సమ్, లాస్ట్ నెంబర్ మాక్సిమం మినిమం సమ్ కేసెస్ ఒకటైతే దట్ ఈస్ కాల్డ్ ద palindromic number. అదే 3 days కి అవ్వదు. చెక్ చేయండి, 3 days కి అవ్వదు. నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఓన్లీ 2 days కి palindromic number అనేది వర్కౌట్ అవుతుంది. 3 days కి అవ్వదు. నోట్ చేసుకున్నారా? yes sir. నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది కాదు, palindromic నెంబర్ అని రాసుకోవాలి. ఎగ్జామినేషన్ లో టక్ మనకి క్లిక్ అయిపోద్ది. Did you understand? So thank you so much. That's all about the part 3 of probability. Saturday we have a 2 hours, 2 to 3 hours. We are going for the probability part 4, part 5, top 20 questions of the probability on Saturday evening. Chapra Srihari. Chapram. సార్ ఇందులో 3 days రూల్ చేసినప్పుడు అట్లీస్ట్ అట్మోస్ట్ చెప్పారు కదా సార్ కండిషన్. అవును సార్ ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ. అట్లీస్ట్ 2 కండిషన్ క్వశ్చన్ కాదు సార్, ఇందులో కాన్సెప్ట్ చెప్పారు కదా సార్. ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ ఇదేనా? ఎస్ సార్ ఎస్. ఇక్కడ ఏం లేదురా. ఇక్కడ 3 డైస్ త్రో చేసినప్పుడు అట్లీస్ట్ సమ్ ఈస్ 4 అని ఇచ్చాడు రా. అట్లీస్ట్ అంటే వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ద మినిమం టు మాక్సిమం. మినిమం వాల్యూ 4 తీసుకోవాలి, మాక్సిమం వాల్యూ 18 తీసుకోవాలి సమ్. ఇదంతా మనం చేయకుండా నాకు తెలుసు ప్రాబబిలిటీలో 3 డైస్ మనం త్రో చేస్తే ద మినిమం వాల్యూ 3 అండ్ మాక్సిమం వాల్యూ 18 అని తెలుసు. ఈ 3 అనేది ఎన్నిసార్లు అపీర్ అవుతుంది? ఒకసారి అపీర్ అవుతుంది. డైరెక్ట్ గా నేను మినిమం అన్నది 1/216 తీసుకుంటున్నాను. డైరెక్ట్ గా సబ్ట్రాక్టింగ్ 1 - 2/16 the answer is the probability is 215/216 వచ్చింది. కమ్ టు ద అట్మోస్ట్ కి వెళ్ళినప్పుడు మాక్సిమం టు మినిమం వాల్యూ అమ్మన్నాను. మాక్సిమం వాల్యూ అంతా 18. ఈ 18 అనేది అపీర్ అవ్వడానికి వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ? 1 time 1/216. I have to subtract the 1 - 2/16. The favorable condition 215/216. సార్ ఇక్కడ 1 ఎందుకు చేస్తున్నారు? 1 - ఎందుకు చేయాలి? ఇందాక చెప్పాను P of E plus P dash E equal to 1 అంటే వాడు 4 అడిగాడు, నేను 4 చేయట్లేదు, 3 చేస్తున్నాను. 3 చేస్తున్నాను అంటే ఇన్ఫేవరబుల్ కండిషన్ అయినా ఇన్ఫేవరబుల్ కండిషన్ కాబట్టి ఫేవరబుల్ కాబట్టి 1 - 1/216 చేయాలి కదా. అర్థమైందా శ్రీహరి? గాట్ దిస్? అందుకన్నాను నీకు ఇంకా డౌట్ కావాలంటే నేను హోంవర్క్ ఇచ్చాను. ఇప్పుడు అట్లీస్ట్ సమ్ ఈస్ 4 అని ఇచ్చాను. ఇప్పుడు 5 కి 6 కి 7 కి చెయ్యు. 5 కి 6 కి 7 చేసినప్పుడు నీకు 215/216 ఆన్సర్ సేమ్ వస్తే ఇంకా కొట్టుకెళ్ళిపోతాం అన్నమాట. అంటే ఏ నెంబర్ ఇచ్చినా మినిమం నెంబర్ ఎంత ఇచ్చినా నేను 3K చెయ్యాలని. ఇప్పుడు అట్మోస్ట్ ఇచ్చినప్పుడు ఏం చేయమన్నాను? 17 చేశాను. ఇప్పుడు నువ్వు చేయవలసింది 16 కి 15 కి 14 చెయ్యి. If you get a same answer, అంటే ప్రతి నెంబర్ కి 3 డైస్ అట్లీస్ట్ అట్మోస్ట్ కి the answer always equal to 215/216 అని మనం ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు. శ్రీహరి అర్థమైందా? సార్ సేమ్ వస్తాయా సార్? చెక్ చేయమంటున్నాను, అందుకే నాకు తెలుసు, నీకు హోంవర్క్ ఇచ్చాను అందుకే. ప్రవళిక Did you understand? అంటే ఇప్పుడు 3 డైస్ అని పడగానే అట్లీస్ట్ అట్మోస్ట్ కి the answer అనేది నీకు నిద్దట్లో పక్కమని కొట్టినా 215/216 అని చెప్పాలి. క్లియర్ సార్? ఇప్పుడు అట్లీస్ట్ 5 అంటే సమ్ అంటే మారిపోతుంది కదా సార్? అదేరా చేయమంటున్నాను రా, చెక్ చేయమంటున్నాను. ఓకే సార్, అందుకే చెక్ చేయమంటున్నాను. ఇప్పుడు నీకు డౌట్ ఉండిపోతుంది కదా సార్ నాకు 4 చేయలేదు సార్, 5 చేయండి. 5 చేసి చూడు, 5 కూడా 5 సేమ్ ఆన్సర్ వస్తే దెన్ యూ కెన్ కంపేర్ ద బోత్.
4 కి 5 కి డిఫరెన్స్ చూడు. క్లియర్? యా. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ సో మచ్. బాగా చదవండి, ఎగ్జామ్స్ బాగా రాయండి, టాలెంట్ షో ట్రైనింగ్ బాగా తీసుకోండి. నేను ఎప్పుడు మీతో ఉంటాను. మంచి ప్లేస్మెంట్ వస్తుంది, దాని గురించి వరీ అవ్వద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడేస్ క్లాస్. సీ యూ సూన్. బాయ్ బాయ్, టేక్ కేర్. బై సార్. బాయ్ బాయ్.